హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా సమ్మర్? నేనైతే చెప్తున్నా కదా, మొత్తం టార్చర్. అసలు వీడియోస్ చేయాలంటే సమ్మర్లో మొత్తం ఇట్లా చెమటలతో తడిసిపోతుంటాం. ఎందుకంటే ఏసీలు ఫ్యాన్లు ఆన్ చేసుకుంటే మైక్రోఫోన్లో డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి యాక్చువల్గా అవి ఆన్ చేయకుండా రికార్డింగ్ చేయాలి. అసలు వితిన్ మినిట్స్లో మొత్తం రూమ్ అంతా వేడెక్కిపోతుంది, అంత హీట్ ఉంది. మరి ఏమైందేమో ఈసారి చాలా టూ మచ్ ఉంది, కానీ వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లైక్ కొట్టేసిండ్రు కదా, ఎప్పట్లాగానే మీకోసం ఒక ఐటమ్ తెచ్చిపెట్టిన 3000 లైక్స్ ఈ వీడియోకి దాటిన తర్వాత అది మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ మీరు కార్టూన్ చూస్తున్నారు కదా, ఇంట్రెస్టింగ్ టీవీ వచ్చింది అన్బాక్సింగ్కి. అంటే రీజనబుల్ ప్రైస్లో, బడ్జెట్ ప్రైస్లో కొడాక్ బ్రాండ్ది ఇక్కడ మ్యాట్రిక్స్ సిరీస్ది QLED టీవీ. ఇది 4K గూగుల్ టీవీ, మీకు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్, ఇంకా HDR 10+ HLG అన్నీ మీరు HDR కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. DTS సరౌండ్ సౌండ్ ఆప్షన్ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండర్ 30,000లో రీజనబుల్ ప్రైస్లో ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి కదా, ఏ పార్ట్ మిస్ అవ్వకండి. లైక్ అయితే కొట్టేసిండ్రు కదా, ఇప్పుడు అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మనకు కొడాక్ టీవీ రివ్యూకి వచ్చింది. ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. మ్యాట్రిక్స్ సిరీస్ ఇది QLED టీవీ, 50 ఇంచెస్ 4K గూగుల్ టీవీ. ఇది డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, డాల్బీ ఆడియో, ఇంకా DTS డిజిటల్ సరౌండ్ ఉంది, సౌండ్ అవుట్పుట్ 40 వాట్స్, స్టీరియో స్పీకర్స్, క్రోమ్ కాస్ట్ బిల్టిన్ ఉంది, ఇంకా గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, అన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. 30,000 లోపు రీజనబుల్ కాస్ట్లో బడ్జెట్ ప్రైస్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఈరోజు అన్బాక్సింగ్ చేసి బిల్ట్ క్వాలిటీ దాంది, స్పీకర్స్ది సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అట్లనే ఇక్కడ యాక్సెసరీస్ చూడొచ్చు. ఒకటి వాల్ మౌంటింగ్ బ్రాకెట్ వచ్చింది అందులో, అంటే మీరు వాల్కి ఇన్స్టాల్ చేసుకోవడానికి మళ్ళీ సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. స్టాండ్స్ కూడా ఉన్నాయి అందులోనే బాక్స్లో, అవి కూడా మీకు చూపించేస్తాను. ఒకటి యాక్సెసరీస్ ప్యాకెట్లో మీకు క్విక్ స్టార్ట్ గైడ్ వచ్చింది. ఇంకోటి దానికి రిమోట్ కంట్రోల్, రెగ్యులర్ కొడాక్ది ఇట్లానే ఉంటుంది, డీప్యాడ్ ఉండేసి మీకు వాల్యూమ్ అప్ డౌన్, ఇంకా నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ఇంకా ప్రైమ్ వీడియోకి అన్ని డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఇందులో అన్ని మీకు OTT ప్లాట్ఫామ్స్ మనకు కావాల్సిన అన్ని ప్రీ ఇన్స్టాల్డ్ వస్తాయి. ఒకటి AV కేబుల్ వచ్చింది, 2 AAA బ్యాటరీస్ వచ్చినాయి, ఇంకా 2 ప్లాస్టిక్ స్టాండ్స్ వచ్చినాయి బ్లాక్ కలర్వి. ఇందులో డిస్ప్లే క్వాలిటీ అంటే ఏమో టెక్నాలజీ ఉంది, అంటే కలర్ రిప్రొడక్షన్ ఎక్సలెంట్ ఉంటుంది. డ్యువల్ బ్యాండ్ వైఫై, ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. 1.1 బిలియన్ కలర్స్ తోటి HDR 10+, ఇంకా మీకు HLG సపోర్ట్ కూడా ఉండేసి మీరు HDR కంటెంట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది మన టీవీ కొడాక్ QLED టీవీ, 50 ఇంచెస్ మ్యాట్రిక్స్ సిరీస్ది 4K గూగుల్ టీవీ. ఇంకా మొత్తం సెటప్ చేసి నేను కొన్ని గంటలు యూస్ చేస్తాను. బ్యాక్ కూడా సగం మొత్తం బ్యాక్ అంతా మెటల్ది ఉండేసి మధ్యలో కొంచెం పార్ట్ మాత్రం మీకు ప్లాస్టిక్ది ఉంది. సెటప్ చేసి రిమైనింగ్ వీడియో నేను కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ కొడాక్ మ్యాట్రిక్స్ సిరీస్ 50 ఇంచెస్ QLED 4K గూగుల్ టీవీది ఇప్పుడు కంప్లీట్ మీకు డెమో ఇచ్చేస్తాను. ఇక్కడ ఎప్పట్లాగానే నా టీవీ స్టాండ్ పైన సెటప్ చేసేసాను. ఒక 10 మినిట్స్లో మొత్తం సెట్ అయిపోయింది. అంటే మీరు కావాలంటే వాల్ మౌంట్ చేసుకోవచ్చు, దాంట్లో ఫ్రీ బ్రాకెట్ వచ్చింది కదా. కానీ నేను స్టాండ్స్ పెట్టి మీకు ఈజీ ఉంటుందని ఇక్కడ సెట్ చేసి చూపిస్తున్నాను. స్టాండ్స్ కూడా స్క్రూస్ ఆల్రెడీ బాడీలో ఉండినాయి, అవే ఓపెన్ చేసి ఫిక్స్ చేసేసాను. ప్లాస్టిక్వి మంచి హెవీ డ్యూటీ స్టాండ్సే ఉన్నాయి, బ్లాక్ కలర్వి. డిజైన్ కూడా బాగానే ఉంది, కంప్లీట్ బెజల్లెస్ డిజైన్. అంటే 3 సైడ్స్ బెజల్స్ లేవు, అసలు యాక్చువల్ లేవనే చెప్పొచ్చు. ఇక్కడ చూడొచ్చు డిజైనింగ్, ఇంకా స్లిమ్ ఉంది డిజైన్ కూడా. ఇక్కడ కింద మాత్రం ఒక స్ట్రిప్ ఉండేసి ఈ లైన్స్ ప్యాటర్న్ తోటి మధ్యలో కొడాక్ బ్రాండింగ్, ఇంకా IR సెన్సర్స్ అవి చూడొచ్చు. ఓవరాల్ బాగానే ఉంది. ఇది QLED ప్యానల్ కదా, మీకు 1.1 బిలియన్ కలర్స్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా బ్యాక్ ప్యానల్ మీరు చూసారు కదా, రియర్ ప్యానల్ మొత్తం మెటల్ది ఉండేసి సెంట్రల్ ఏరియా మాత్రం ప్లాస్టిక్ది ఉంది. ఇంకా మీకు 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, ఇంకా 2 USB పోర్ట్లు ఉన్నాయి. అన్ని కనెక్టివిటీ కూడా డ్యువల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ ఉన్నాయి. ఇంకా డౌన్ ఫైరింగ్ 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 20 వాట్ 40 వాట్ RMS అవుట్పుట్. అంటే మీకు 50 ఇంచెస్ టీవీకి మోర్ దాన్ ఇనఫ్, కానీ టూ మచ్ బేస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే టీవీలో బిల్టిన్ స్పీకర్స్లో ఉండే దాంట్లో డ్రైవర్స్ అవి చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు ఎక్స్ట్రా పంచి బేస్ కావాలంటే మీరు సపరేట్గా సౌండ్ బార్, ఇంకా హోమ్ థియేటర్, సబ్‌వూఫర్లు అట్లా పెట్టుకోవాలి. కానీ నాకైతే ఓకేనే అనిపించింది. ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇంకా పిక్చర్ క్వాలిటీ అంటే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR 10+ సపోర్ట్ ఉంది, HLG ఫైల్స్ కూడా ప్లే చేస్తుంది. మీరు అంటే HDR కంటెంట్ మీరు OTT ప్లాట్ఫామ్లో డాల్బీ విజన్లో అట్లా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బాగానే ఉంది. కాకపోతే ఎన్ని నిట్స్ బ్రైట్నెస్ అది ఏం మెన్షన్ చేయలేదు. ఇంకా డిస్ప్లే వ్యూయింగ్ యాంగిల్స్ 178 డిగ్రీస్ అన్నారు, కానీ నాకు కొంచెం వ్యూయింగ్ యాంగిల్స్ కొంచెం తక్కువ అనిపించినాయి. అంటే అటు మరీ కార్నర్కి సైడ్కి వెళ్తే కలర్ సాచురేషన్ అది కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంటే ఇది బడ్జెట్ టీవీ కదా, అండర్ 30,000 టీవీ కాబట్టి ఇంకా మనం టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు.
50 ఇంచెస్కి యాక్చువల్గా ఇంకా కొంచెం కూడా ఇంకో 2-3 వేలు తక్కువ ఉంటే ప్రైస్ మస్తు ఉండేది. అప్పటికి కూడా 29,999 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ వేరే బ్రాండ్స్ కూడా సేమ్ ఈ సైజ్వి 50 ఇంచెస్వి అవే ప్రైస్ అదే రేంజ్లో ఉన్నాయి. గూగుల్ టీవీ అయితే మీకు తెలుసు కదా, ఇది హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ పైన చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు ఫర్ యూ, మూవీస్, షోస్, యాప్స్, అంటే ఇందులో ప్లే స్టోర్ ఉండదు కానీ మీకు యాప్స్ అవన్నీ మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. స్టోరేజ్ 16 GB ఉంది, అందులోంచి 11 GB అట్లా ఫ్రీ స్పేస్ ఉంది. ఇంకా ర్యామ్, ప్రాసెసర్ ఏది అది కూడా వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ లైబ్రరీ ఉండేసి ఇక్కడ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. సెట్టింగ్స్లో కూడా మీకు డీటెయిల్గా ఒకసారి చూపించేస్తాను. ఛానల్ ఇన్పుట్స్ అవి, ఇక్కడ డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ ఒకసారి చూసేసుకోండి. పిక్చర్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు చాలా డీటెయిల్డ్ సెట్టింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీకు డిఫరెంట్ వివిడ్, స్టాండర్డ్, స్పోర్ట్, మూవీ, యూజర్, ఎనర్జీ సేవింగ్ ఇట్లా మోడ్స్ ఉన్నాయి. కానీ యూజరే పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే మనం ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో బ్రైట్నెస్ ఉంది. స్క్రీన్ బ్రైట్నెస్ నేను తక్కువ పెట్టాను, బాగానే ఉంది బ్రైట్నెస్, కానీ ఎన్ని నిట్స్ అనేది వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఇమేజ్ బ్రైట్నెస్ ఇది, ఇంకా కాంట్రాస్ట్, సాచురేషన్, హ్యూ అడ్జస్ట్ చేసుకోవచ్చు, షార్ప్నెస్ ఇవన్నీ నేను ఏం డిస్టర్బ్ చేయలేదు. గ్యామా కూడా ఉంది. ఇంకా కలర్ టెంపరేచర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అంటే ఇవన్నీ ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే వైట్ బ్యాలెన్స్ కూడా బాగానే ఉంది, ఓకేనే ఉంది. 20 పాయింట్ వైట్ బ్యాలెన్స్ కరెక్షన్ ఉంది. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు డైనమిక్ నాయిస్ రిడక్షన్ ఉంది, అడాప్టివ్ లూమా కంట్రోల్, లోకల్ కాంట్రాస్ట్ కంట్రోల్ ఉంది, ఎంపెగ్ నాయిస్ రిడక్షన్ ఉంది, డిఐ ఫిలిం మోడ్ కూడా ఉంది ఇందులో. అంటే 24p కంటెంట్ మీరు మంచి అంటే ట్రూ సినిమా లాగా ఎంజాయ్ చేయొచ్చు. కలర్ స్పేస్ కూడా ఆప్షన్ ఉంది. ఇవన్నీ ఆఫే ఉన్నాయి, డిఫాల్ట్ అట్లనే పెట్టాను. మీరు కావాలంటే DCI P3, PT 2020 ఇంకా అడోబీ RGB కూడా మార్చుకోవచ్చు. కాకపోతే అవసరం పడదు, ఎందుకంటే నేను వేరే కంటెంట్ అంతా చెక్ చేశాను కదా, ఓకేనే కనపడుతుంది. ఇంకా మీకు సౌండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది కూడా ఒకసారి చూపిస్తుంది. కలర్ ట్యూనర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మీరు హ్యూ, సాచురేషన్, బ్రైట్నెస్ ఇవన్నీ ట్యూన్ కూడా చేసుకోవచ్చు. పిక్చర్ రీసెట్ చేయొచ్చు. ఇంకా మీకు స్క్రీన్ అంటే ఇది జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, స్క్రీన్ డిస్ప్లే ఆఫ్ చేసి ఓన్లీ ఆడియో స్పీకర్స్ అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఎప్పుడైనా జస్ట్ సాంగ్స్ అట్లా మ్యూజిక్ అట్లా యూట్యూబ్ మ్యూజిక్ అది వింటుంటే అనవసరంగా వీడియో రన్ అవ్వడం ఎందుకు, డిస్ప్లేని ఆఫ్ చేయడానికి అది ఆప్షన్. ఇంకా సౌండ్ సెట్టింగ్స్లోకి వస్తే మీకు డాల్బీ అట్మాస్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ స్టాండర్డ్ మోడ్లో పెట్టాను, అది మళ్ళీ మూవీ, స్పోర్ట్స్ ఆ మోడ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా డాల్బీ సౌండ్ మోడ్ ఇప్పుడైతే ప్రస్తుతం స్టాండర్డ్లో ఉంది. ఇవన్నీ డాల్బీలో మీకు ఆప్షన్స్, బ్యాలెన్స్ అవన్నీ సెట్టింగ్స్ ఏం హైలైట్ అవ్వవు. మీరు డాల్బీ ఆఫ్ చేస్తే హైలైట్ అవుతుంది. స్పీకర్ ఆటో ఉంది, ఇంకా ఆడియో టైప్ నార్మల్, ఇంకా డైలాగ్ ఎన్హాన్సర్ కూడా ఉంది, అది కూడా ఆఫ్ చేసి పెట్టాను. ఇంకా క్లారిటీగా అంటే డైలాగ్ ఎన్హాన్సర్ అంటే మీకు వోకల్ ఫ్రీక్వెన్సీస్ అంటే మిడ్ రేంజ్ కొంచెం బూస్ట్ అయ్యి వస్తాయి. ఇంకా ఆడియో అవుట్పుట్, ఇది ఆడియో అవుట్పుట్, ఇది డిజిటల్ ఆడియో అవుట్, PCM అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్ అవుట్పుట్. అది కూడా మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్స్ కానివ్వండి అట్లా మీరు కనెక్ట్ చేసేది ఉంటే డిజిటల్ యాంప్లిఫైర్స్ దీని అవుట్ దానికి ఇచ్చి అట్లా కూడా యూస్ చేయొచ్చు. ఇంకా నెట్వర్క్ అంటే డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా యాప్స్ ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో అన్ని యాప్స్ మీకు ప్రీ ఇన్స్టాల్డ్ వచ్చినాయి, మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను. సిస్టంలోకి వెళ్తే ఇక్కడ మీరు ఒకసారి అబౌట్లో చూసేసుకోండి. ఇందులో వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ టీవీ OS వర్జన్ 11 తోటి ఉంది. ఇది స్టోరేజ్ వచ్చి 11 GB ఫ్రీ స్పేస్ ఉంది 16 GBలోంచి. ఇంకా స్క్రీన్ కాస్ట్ ఉంది, MEMC ఉంది, మీరు గేమింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. రిమోట్స్, యాక్సెసరీస్ అంటే మీరు బ్లూటూత్ ఆన్ చేసుకొని ఏదైనా హోమ్ థియేటర్ లాంటివి ఏదైనా బ్లూటూత్ డివైసెస్ అన్నీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ రెగ్యులర్ సెట్టింగ్సే. ఇంకా మీకు ఇప్పుడు ఏదైనా వీడియో ప్లే చేసేసి దాని సౌండ్ క్వాలిటీ ఇంకా పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో చూపిస్తాను. నేను ఆల్రెడీ అంతా చెక్ చేసుకున్నాను కదా. ఇంకా బడ్జెట్ టీవీ కాబట్టి మనం టూ మచ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకంటే సూపర్గా ఉంది అట్లా అన్నట్టు కూడా కాదు, ఓకే అనిపించింది. అంటే నాకు ఆ ప్రైస్కి చల్తా అన్నట్టు అనిపించింది. అంతేగాని మీకు ఏదో అంటే సూపర్ అల్టిమేట్ అని నేనేం చెప్పలేను, ఎందుకంటే మనం ఎక్కువ డబ్బులు కూడా స్పెండ్ చేయట్లేదు. ఇంకా 50 ఇంచెస్ ఆ ప్రైస్ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ వేరే బ్రాండ్స్ కూడా చూశాను నేను, ఇంతే ఉంటాయి. ఇంకా మీరు ప్రీమియం కేటగిరీకి ఇంకా అంటే చాలా హై అండ్ ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి తీసుకుంటే దీనికి దానికి పక్కన పెట్టి చూస్తే మీకు మస్తు డిఫరెన్స్ అనిపిస్తుంది. ఈ ప్రైస్కి ఇది ఓకే అని చెప్పవచ్చు. ఇప్పుడు మీకు యూట్యూబ్లోంచి నాదే ఏదైనా వీడియో ప్లే చేసి మీకు డెమో చూపించేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టైటిల్ చూస్తున్నారు కదా, మినీ గ్యాలక్సీ S24 అల్ట్రా అన్బాక్సింగ్ అని చెప్పేసి.
ఇదే మస్తు మజా వస్తుంది వీడియో, అందుకే ఫుల్ లాస్ట్ వరకు చూడండి. ఇంకా లైక్ కొట్టడం మర్చిపోలేదు కదా. మస్తు ఉంది కదా ఆడియో, ట్రెబుల్ క్వాలిటీ సూపర్ ఉంది, వోకల్ క్లారిటీ, డైలాగ్ క్లారిటీ బాగుంది, ఇంకా బేస్ కూడా ఓకే అని చెప్పొచ్చు. 40 వాట్స్ అవుట్పుట్ మోర్ దాన్ ఇన్ ఫీట్ సైజ్ టీవీకి. కాకపోతే ఇంకా కొంతమందికి అంటే మూవీస్ అది వాచ్ చేసేటప్పుడు, మ్యూజిక్ వీడియోస్ చూసేటప్పుడు పంచి బేస్ కావాలంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే హోమ్ థియేటర్, సబ్ ఊఫర్ ఎక్స్ట్రా మీరు బయట నుంచి అటాచ్ చేసుకొని ఫుల్గా బేస్ అట్లా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఓవరాల్ ఓకే అని చెప్పొచ్చు. అంటే మరి అంతా నేనైతే మొత్తం సూపర్ అని కూడా ఏం చెప్పట్లేదు, ఆ ప్రైస్ రేంజ్కి చల్తా. అయితే 29,999 ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయిన, ఈ టీవీకి యాంటీ గ్లేర్ ఫినిష్ ఇస్తే బాగుండేది, ఎందుకంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ రిఫ్లెక్షన్స్ అవి కనపడుతున్నాయి. ఇంకోటి నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఈ వీడియోకి 3000 లైక్లు వస్తే మన సబ్స్క్రైబర్స్కి ఏదో ఒకటి ఇస్తా అని చెప్పేసి, అది ఇదే కొడాక్ది లెవెలర్ మైక్రోఫోన్. నా దగ్గర బ్రాండ్ న్యూ పీస్ ఉంది. మన సబ్స్క్రైబర్స్లో ఎవరినో ఒకరిని ర్యాండమ్గా పిక్ చేసి ఇది ఇచ్చేస్తాను. అంటే నిజంగా ఎవరికి అవసరం ఉందో వాళ్ళు కమెంట్ వేయండి, ఎందుకంటే అవసరం లేని వాళ్ళకి ఇవ్వడం ఎందుకు. చాలామంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, షార్ట్స్ కోసం అంటే వీడియో అయితే ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు, కానీ ఫోన్లో ఆడియో క్వాలిటీ అంత రాదు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ వస్తుంది. అందుకే లైక్ కొట్టేయండి. కొట్టేశారు కదా, ఇన్నిసార్లు గుర్తు చేస్తున్నా, కొట్టేయండి. 3000 లైక్లు దాటిన తర్వాత ఈ కొడాక్ లేపల్ మైక్ ఇచ్చేస్తా. ఇంకా ఈ కొడాక్ 15 ఇంచెస్ మ్యాట్రిక్స్ సిరీస్ 4K QLED గూగుల్ టీవీ మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇది షాప్ SPPL వెబ్సైట్ పైన కూడా అవైలబుల్ ఉంది, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది 29,999 రూపీస్కి. ఆ ప్రైస్కి మీకు ఇది ఏమంటారు, మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఇంకా అట్లనే వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కేయండి, ఎందుకంటే నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు మీకు గ్యారంటీడ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నేను చెప్పాను కదా లైక్లు కొడితే మీకు ఏదో ఒకటి అరేంజ్ చేస్తానని చెప్పేసి, కొట్టేసారా లేదా? కొట్టేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, లైక్ కొట్టేయండి. ఉంటానండి, రేపు ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.